నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. శ్రీకాకుళం కాంగ్రెస్, వైకాపా ఈ రెండు పార్టీల్లో కూడా ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు అదే వైకాపా సీనియర్ నేత మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారుతో విజయసాయి రెడ్డి గారు భేటీ అయిన తర్వాత పరిణామాలు ఏం జరిగాయి, ఏం మాట్లాడారు అనేది ప్రింట్లో మీరు కొంత విషయం ఇచ్చారు, కానీ యూట్యూబ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం దీని మీద ఎటువంటి వ్యాఖ్యానాలు రాలేదని కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. దానికి సంబంధించి ఈరోజు మీ ముందుకు ఇలా రావడం అయింది. ఇక పార్టీకి దూరంగా ఉన్నా కూడా ధర్మాన ప్రసాదరావు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు అనే ప్రశ్నలు కూడా ఆఫ్ ది రికార్డు కింద చాలామంది అడుగుతున్నారు. దీనికి ఒకటే సమాధానం, ధర్మాన్ని ఇంతవరకు కాదనుకోవడమే ఆ పార్టీ చేసిన పెద్ద తప్పు. ఆయన మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు, కానీ మిగతా మంత్రుల్లాగే ఆయన్ని కూడా కేవలం ఒక ప్రోటోకాల్ కోసం ఉపయోగించుకోవడమే ఆయన అసంతృప్తి కారణం. ఈ జిల్లాకి ఏం కావాలి, ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ నాయకులు ఎలా తయారవ్వాలి అన్న ఆలోచనల మీద ఎప్పుడు ఆయన అభిప్రాయాలు సూచనలు పార్టీ తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది గడిచిన 5.5 ఏళ్లలో. అయితే ఇప్పుడు ధర్మాల ఆలోచనలు కొంత మేరకు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇచ్చాపురంలో మార్చరా అనే విషయం మీద మరోసారి మాట్లాడుకుంటే, ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ధర్మాన ప్రసాదరావు గారికి అనుకూలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 కీలకమైన కోటరీ ఉంటే ఆ 4లో మన ఉత్తరాంధ్ర నుంచి 2 విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇక మిగిలిన ప్రాంతం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ 4లో ఎవరిని అడిగినా కూడా ధర్మాన ప్రసాదరావు లేకుండా జిల్లా రాజకీయాలు చేయడం కుదరదు అని చెప్పడం వల్లే ధర్మాన అలకలో ఉన్న, ధర్మాన అసహనంతో ఉన్న, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా ఈ జిల్లాలో వైకాపా జెండా మళ్ళీ ఎగరేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వేచి చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కటే కారణం. 4లో 4 ఓట్లు ధర్మాన ప్రసాదరావు గారికే పడ్డాయి కూడా. 2 ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గారు, ఆయన కూడా మంత్రి పదవిలో 2.5 ఏళ్ళ తర్వాత కూడా కొనసాగండి అని జగన్మోహన్ రెడ్డి కోరితే, ఎన్నికల సంవత్సరం వస్తుంది కాబట్టి ధర్మాన ప్రసాదరావు అయితే మంత్రి ఈ జిల్లాకు మేలు జరుగుతుందనే ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్న కృష్ణదాస్ కూడా ధర్మాన ప్రసాదరావు గారికే ఓటేస్తారు. సో ఇలాగ ఎవరిని తీసుకున్నా మీకు ధర్మాన్ని కాకుండా ఈ జిల్లా రాజకీయాలు నడపలేమనే జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇవ్వడంతో ఆయన వేచి చూచే ధోరణిని అవలంబిస్తున్నట్లు మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి.